హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ అసూయ ఫలితం. పూర్వం విజయనగర రాజ్యానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చక్కటి సౌందర్యవతి అయిన వసుధ అనే భార్య ఉంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళకి చాలా సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. రాజుగారికి రాణి అంటే ప్రీతి ఎక్కువ. ఇక రాజ్యానికి ఆయన తదనంతరం రాజుగారు కావాలి కాబట్టి అందరూ ఇంకొక పెళ్లి చేసుకోండి అని అనగా ఇక ఆ రాణిగారు కూడా మనకి సంతానం లేదు కదా, ఇంకో పెళ్లి చేసుకోండి అని అంటూ ఉండేది రాజుగారితో. రాజుగారు చాలా రోజుల పాటు వెయిట్ చేసి సరే అని చిన్న రాజ్యానికి చెందిన చాణక్యుడు అనే రాజుగారికి ఒక కూతురు ఉండేది. ఆ రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి రాజుగారి రెండో భార్య పేరు కాంతిమతి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. రాజుగారు తనని పెళ్లి చేసుకోవడం వల్ల తన తండ్రి కుటుంబానికి చాలా మేలు కలుగుతుందని, ఇంకా చితికిపోయిన ఇల్లు ఉద్ధరింపబడుతుందని ఈ రాజుగారి మీద భయభక్తులతోని, పెద్దరాణి పట్ల కూడా ప్రేమగా ప్రీతిగా భయభక్తులతో కలిగి ఉండేది. అలా ఎంతో బాగుండేది. ఆమె అంత బుద్ధిమంతురాలు అవ్వడం వల్ల రాజుగారు కూడా ఆమెని చాలా ఇష్టంగా చూడడం మొదలుపెట్టాడు. ఈ పెద్దరాణి అయిన వసుధకి ఒక ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళు ఇలా అంటారు, అబ్బా ఏం ముద్దు సాగుతుందమ్మా, చిన్న రాజ్యం నుంచి వచ్చినా కూడా చిన్న కుటుంబం వీళ్ళది అయినా కూడా భలే సాగుతుందని అనేవాళ్ళు. ఇక ఈ పెద్దరాణికి ఈవిడికి నిజంగానే సాగుతుందని అనిపించడం మొదలవుతుంది. ఊర్లో వాళ్ళు కూడా ఈ చిన్న రాణిని బహుముచ్చటగా చూసేవాళ్ళు. ఈవిడికి ఇంకా మండేది. ఏమిటి ఈవిడ గొప్ప, ఈమెకి ఏముందని అంతలా పొగుడుతున్నారు, చిన్న రాజ్యం నుంచే వచ్చిందికా అని అనుకుంటూ ఉండేది. ఇక్కడ ఉన్న చెలికెత్తలు కూడా ఇలా అంటూ ఉండేవాళ్ళు, ఈమెకు కానీ పిల్లలు పుడితే ఏమని నేల మీద పట్టుకోగలమా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ పెద్ద రాణికి ఈ చిన్న రాణి గర్భవతి అవుతుందేమో, దీనికి పిల్లలు పుట్టకూడదు అని అనిపించడం మొదలైంది. ఇక కాలక్రమేణా కాంతిమతి గర్భవతి అయింది. కాంతిమతి గర్భవతి అని తెలియగానే పెద్దరాణికే చాలా భయం పట్టింది. ఎలాగైనా ఆ కడుపు పోగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కడుపు తీసేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఎప్పుడూ కుదిరేది కాదు. ఈ చిన్నరాణి పెద్దరాణి పట్ల భయభక్తులు కలిగి ఉండేది కదా. కూర్చోమంటే కూర్చునేది, నిల్చోమంటే నిలిచేది. అదే అధికారంతో ఈ పెద్దరాణి ఏం చేసింది, ఒకరోజు చిన్నరాణితోటి ఇలా అన్నది, చూడమ్మా కాంతిమతి, మీకు సులువుగా పురుడయ్యే మార్గం ఒకటి చెప్తాను. మా పుట్టింట్లో అందరూ ఇదే చేసేవాళ్ళని అంది. అప్పుడు కాంతిమతి, సరే అక్క, మీరు ఎలా చెప్తే అలా చేస్తానని అంటుంది. అనేసరికి ఈ పెద్దరాణి ఏం చేసింది, తన మందిరంలో ఒక పెద్ద నిచ్చెన వేసి చిన్నరాణి కళ్ళకు గంతలు కట్టి, ఈ నిచ్చెన నువ్వు ఎక్కి దిగు, అలా ఎక్కి దిగడం వల్ల నీకు సులువుగా పురుడవుతుంది. ఈ అమ్మాయి ఇక ఆవిడ ఏం చెప్తే అది చేస్తుంది కాబట్టి కళ్ళకు గంతలు కట్టుకొని నిచ్చెన ఎక్కడం దిగడం మొదలుపెట్టింది. ముందుగానే ఈ పెద్దరాణి మంత్రసానితోటి ఈ చిన్నరాణికి ఏ పిల్ల పుట్టినా సరే మేము బయటపడేస్తాం, చిన్నరాణికి కప్పలు పుట్టాయని చూపించాలి, నువ్వు కాసిన్ని కప్పలు పట్టుకురా అని చెప్పింది. ఈ మంత్రసానికి కూడా ఈవిడ మాటే భేదంగా ఉండేది. అందుకని నువ్వు చేసేదే తప్పమ్మా, పుట్టబోయే పిల్ల మన రాజ్యానికి ఉత్తరాధికారి, అలా చేయకూడదని కూడా చెప్పకుండా ఆ పెద్దరాణి ఏది చెప్తే అదే చేసేది, తప్పు అని చెప్పేది కాదు. కాసిన్ని కప్పలు ఒక డబ్బాలో మూట కట్టుకొని తీసుకొని వచ్చింది. ఇక ఈ కాంతిమతి నిచ్చెన ఎక్కడం దిగడం వల్ల బాగా నొప్పులు వచ్చి బిడ్డ జారి కిందకు వచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ అమ్మాయికి బరువు దిగిపోయినట్టుగా తెలిసింది, కానీ కాన్పోయిందన్న సంగతి తెలుసుకోలేకపోయింది. నిచ్చెన ఎక్కి దిగడం వల్ల బాగా నొప్పులు వచ్చి బిడ్డలు జారిపోయిన విషయం కూడా తనకు తెలియలేదు. నొప్పులకి జారిపోయినట్టు కూడా ఆమెకు అసలు తెలియలేదు. పిల్లలు జారిపోతుండగా మంత్రసాని టక్కున పిల్లల్ని పట్టేసుకుంది. పిల్లలు చక్కగా ఉన్నారు, ఒక ఆడపిల్ల మగపిల్లాడు. ఇక చెలికత్తెర వచ్చి ఆ చిన్నరాణిని దింపి మంచం మీద పడుకోబెట్టి ఆమె పక్కన మూట కట్టుకొచ్చిన కప్పల్ని పోశారు. ఆ అంతఃపురంలో ఒక ముసలి దాది ఉండేది. ఆమె పేరు వెంకమ్మ. ఆ వెంకమ్మని పిలిపించింది. ఈ పిల్లలిద్దరినీ పాతి పెట్టేయమని పంపించారు. ఇక ఆ వెంకమ్మ కూడా పిల్లల్ని పాతి పెట్టడానికి తీసుకొని వెళ్ళిపోయింది. పాపం ఈ కాంతిమతికి తొలిసూరు కాన్పు వల్ల పురుడు వచ్చిన సంగతి కూడా అర్థం కాలేదు. ఆ నొప్పుల నుంచి కొద్దిగా తెమ్ములుకునేసరికి కప్పలు పుట్టాయి అని కేకలు పెట్టడం మొదలుపెట్టారు. రాజుగారు నిర్ఘాంతపోయారు. తీరా వచ్చి చూసేసరికల్లా ఏముంది, ఆ అమ్మాయి మంచం మీద పడుకొని ఉంది. ఆమె పక్కన కప్పలున్నాయి. ఇక రాజుగారికి ఏం చేయాలో తెలియలేదు.
ఈలోపు ఏమైందంటే వెంకమ్మ పిల్లలిద్దరిని తీసుకొని చెరువుగట్టు దగ్గరకు వెళ్ళిపోయింది. ఇదంతా చీకటిగా ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సంగతి అన్నమాట. ఈ వెంకమ్మ గొయ్యి అయితే తవ్వింది, కానీ ఆ జీవించి ఉన్న పిల్లల్ని పాతిపెట్టడానికి అయితే మనసు రాలేదు. ఇద్దరిని గొయ్యిలో పడుకోబెట్టింది, కానీ కప్పకుండా వెళ్ళిపోయింది. చీకటి సమయం కాబట్టి ఎవ్వరూ చూడలేదని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక కుండలు చేసుకునే ఆవిడ చెరువుకి అవతల పక్కన మట్టి తవ్వుకోవడానికి వచ్చింది. ఈవిడ వెంకమ్మ రావడం, చేతిలో ఏదో తీసుకొని రావడం, గొయ్యి తీసి గొయ్యిలో పెట్టడం ఇదంతా చూసింది. ఈవిడ వెంకమ్మ కాదు, అంతఃపురంలో ఉండేది. ఏదైనా పాతాళ అంటే ఈమెకి తోడుగా సైనికుల్ని పంపిస్తారుగా, ఒకతే ఎందుకు వచ్చిందబ్బా అని అనుకొని మట్టి అక్కడ పారబోసి ఇటు వచ్చి చూసింది. చూసేసరికి ఏముంది, చందమామలాగా ఇద్దరు పిల్లలు చక్కగా కనిపిస్తున్నారు. ఇక ఈవిడికి తట్టింది. చిన్నరాణికి పిల్లలు కలిగే సమయం ఇది. పిల్లలు చూస్తేనేమో ఇప్పుడే పుట్టిన పసిగొడ్డుల్లా ఉన్నారు. ఏంటి పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది? చచ్చిపోయాననుకొని పాతిందేమో. పిల్లలు చూస్తేనేమో కదులుతున్నారు. ఒకవేళ మరణిస్తే ఒకతే ఎందుకు వస్తుంది? రాజవంచనలతో పెట్టొద్దు. రాజకుమార్తెని కొడుకుని సైనికులతో రావాలి. ఏమిట్రా అని అనుకొని పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికి వచ్చేసింది. ఇక ఈవిడ ఊళ్ళోకి వచ్చేసరికల్లా అందరూ చెప్పుకుంటున్నారు చిన్నరాణికి కప్పలు పుట్టాయని. ఇక ఈవిడికి అర్థమైంది, ఆహా ఏదో జరిగింది, అందుకే ఇలా చేశారని అనుకొని ఏం చేసింది, పిల్లలిద్దరినీ నిశ్శబ్దంగా ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. చుట్టుపక్కల అందరూ ఆవిడికి కావాల్సిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరికీ చెప్పలేదు. ఈరోజే చెప్తే పిల్లల్ని ఏం చేస్తారో అని అనుకొని ఒక వారం రోజుల తర్వాత పిల్లలు దొరికారన్న వార్త బయటికి చెప్పింది. ఈ లోపల రాజుగారు ఏం చేశారు, లేక రెండో సంబంధం చేసుకుంటే ఈవిడికేమో కప్పలు పుట్టాయని ఈవిడిని చూస్తే ఒక రకమైన అయిష్టం ఉండేది ఆయనకి. దాంతో ఆయన ఏం చేశాడు, ఒక అడవిలో చిన్న ఇల్లు కట్టించి ఆ చిన్న రాణిని అక్కడికి పంపించాడు. ఇక ఆవిడ దగ్గరికి ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక పెద్దరాణి రాజుగారు సంతోషంగా ఉన్నారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇక ఈ రాజుగారికి చిన్నగా ఏదో అనారోగ్యం వచ్చింది. ఎంతసేపటికి ఈయనకి చిన్నరాణి తన పక్కన ఉన్న కప్పలే గుర్తొచ్చేవి. శారీరకంగా దుర్బలంగా అయిపోయాడు. మనసులో కూడా ఏదో నిద్ర పట్టకపోవడం, ఏదో తప్పు చేసిన భావన ఉండేది. ఇక ఈ కుమ్మరావిడ దగ్గర ఉన్న పిల్లలు చక్కగా పెరిగి పెద్దయ్యారు. వాళ్ళకి 6 ఏళ్ళు వచ్చాయి. ఈ పిల్లలు పుష్కలంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎంత తెలివిగా ఉండేవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు. పిల్లలు ఎంత బాగా దొరికారు, ఎంత చక్కగా ఉన్నారు అని చూసిన వాళ్ళందరూ అంటూ ఉండేవారు. అయితే ఏమైంది, ఈరోజు రాజుగారికి ఇక అనారోగ్యం తగ్గల. ఒకపై ఊర్ల నుంచి ఒక జ్యోతిష్యుని తీసుకొని వచ్చి రాజుగారిని చూపించారు. అయితే ఆ జ్యోతిష్యుడు ఇలా చెప్పాడు, మీకు కప్పలు కనిపిస్తున్నాయి కాబట్టి బంగారపు కప్పల్ని దానం చేయండి. ఇంకొకటి, ఊరందరికీ సంతర్పణ చేయండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన బోల్డ్ అనే పూజలు అవి ఇవి చేయించి బంగారంతో కప్పలు బొమ్మల్ని చేయించి బ్రాహ్మణులకు దానం ఇప్పించారు. ఇక ఆ రోజు ఊర్లో అన్న సంతర్పణ అయితే చేశారు. ఊరంతా సందడిగా ఉంది. ఇది చూసి ఈ కుమ్మరావిడ దగ్గర ఉన్న పిల్లలు మా అమ్మ ఏమిటే ఊరంతా సందడిగా ఉంది, గోలగా ఉంది, ఏం జరుగుతుంది అని అడిగారు. అయితే భోజనాలు పెడుతున్నారా అని చెప్పింది. అయితే మనం కూడా వెళ్దామే, ఏం పెడతారు భోజనాల్లో, అసలు ఎందుకు పెడుతున్నారా అని అడిగితే అప్పుడు ఆవిడ రాజుగారికి కప్పలు పుట్టాయిరా అని చెప్పింది. అయితే పిల్లలు మనుషులకి ఎప్పుడైనా కప్పలు పుడతాయా, కప్పలకే కప్పలు పుడతాయి కానీ అన్నారు. అయితే ఆవిడ అరే ఒక ఆట ఆడదాంరా అని చెప్పి అన్న సంతర్పణ దగ్గర జరిగే భోజనంలో ఏం చేయాలో పిల్లలకి వైనంగా నేర్పించింది. అయితే ఈ భోజనాలు పెట్టే సమయానికి ఆవిడ చుట్టాలకు ఎవరికో అనారోగ్యం వచ్చి ఈవిడ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక పిల్లలిద్దరికీ ఒరే నాయన, నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను, మీరిద్దరు మాత్రం భోజనాలకు వెళ్ళండి, నేను చెప్పినట్టు అక్కడ చేయండి అని చెప్పింది. ఇక సరే అని ఆ పిల్లలిద్దరూ భోజనాలకు వెళ్ళారు. ఇక అందరికీ భోజనాలు వరుసగా పెడుతున్నారు. ఈ పిల్లలిద్దరి దగ్గర ఆడపిల్ల దగ్గర ఒక ఆడబొమ్మ, మగపిల్లాడి దగ్గర ఒక మగబొమ్మ ఉన్నాయి. ఇక పిల్లలిద్దరూ చెరొక విస్తరల దగ్గర కూర్చొని ఆ 2 బొమ్మలను కూడా చెరొక విస్తర దగ్గర కూర్చోబెట్టారు. ఇక అక్కడి నుంచి భోజనాలు వడ్డించడం మొదలుపెట్టారు. ఈ బొమ్మల దగ్గర ఖాళీ విస్తరలు ఉంటే పిల్లలు ఒప్పుకోలేదు. మా బొమ్మలు అన్నం తినొద్దా, వీటికి కూడా భోజనం పెట్టండి అని ఇద్దరు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ పిల్లలిద్దరూ ఈ బొమ్మలకు కూడా భోజనం పెట్టమని
పెద్ద గొంతులు వేసుకొని అరవడం మొదలుపెట్టారు. ఏమిటి గోల అని రాజుగారు ఆరా తీయడానికి వచ్చారు. వచ్చి చూసేసరికల్లా ఆ పిల్లలిద్దరిని చూడగానే ఆయనకి ముచ్చటేసింది. చాలా ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. అప్పుడు ఆ పిల్లలతోటి ఆయన, నాయనా ఈ బొమ్మలు అన్నాలు తింటాయా అని అడిగితే, ఎందుకు తినవండి, చక్కగా తింటాయి. మా బొమ్మలు ఎప్పుడూ అన్నం తింటూనే ఉంటాయి, పెట్టించండి అన్నారు. బొమ్మలు అన్నం తినవు నాయనా అని అంటే, ఎందుకు తినవండి, మనుషులకి కప్పలు పుట్టినట్లే మనుషులకు కప్పలు ఎలా పుడతాయి, బొమ్మలు కూడా అలాగే అన్నం తింటాయి అని అనంగానే రాజుగారికి మెరుపు కొట్టినట్లు అయిపోయింది. నిజం, మనుషులకు కప్పలు ఎట్లా పుడతాయి? ఇక రాజుగారు ఆలోచించుకొని, ఎవరు నాయనా మీరు అని అడిగితే, మేము కొమ్మరావిడ పిల్లలమని చెప్పారు. రాజుగారికి చాలా ఉసూరు అనిపించింది. ఇక రాజుగారు భోజనాల హడావిడి వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిన్న రాణిని తెచ్చుకున్నాడు. ఆ కొమ్మరావిణ్ణి పిలిపించారు. ఆవిడ్ని అడిగారు, మీ పిల్లలు ఇంత తెలివిగా ఉన్నారని అడిగితే, ఎందుకుండరు మహాప్రభు, రాజబిడ్డలు వెంకమ్మ పాతి పెడుతుంటే తీసుకున్నాను. నేను కొమ్మరి వాళ్ళకైతే మట్టి తొక్కునే తెలివి ఉంటుంది, కానీ ఇంత లోకజ్ఞానం రాజుపుటకు మాత్రమే ఉంటుంది. ఆ రోజు వెంకమ్మ పాతి పెడుతుంటే నేను తీసుకెళ్ళాను. మీరు వెంకమ్మని పిలిపించండి అని అన్నది. ఇక ఆ వెంకమ్మని పిలిపించేసరికి ఆమె లబోదిబోమని ఏడుస్తుంది. పెద్దరాణి మంత్రసాని చెప్పినట్టే నేను చేశాను అన్నది. ఇక వాళ్ళిద్దరిని పిలిపించారు. ఇక మంత్రసాని చెప్పింది, చిన్నరాణికి 2 కవల పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. నిచ్చెన మీద నుంచి జారుతుంటే పట్టుకున్నాను అని చెప్పింది. పురుడు నిచ్చెన మీద ఎందుకు అయిందని అడిగాడు రాజు. పెద్దరాణియే నిచ్చెన ఇదంతా అసూయతో చేసింది, నిచ్చెన ఎక్కి దిగమని చెప్పింది అసూయతో. అప్పుడు రాజుగారు కనుక్కుంటారు, అసూయతోనే పెద్దరాణి చిన్నరాణిని నిచ్చెనెక్కి దిగమని చెప్పింది అని అనుకొని అర్థం చేసుకుంటాడు. అప్పుడు పిల్లల్ని తీసుకుంటాడు రాజుగారు. ఈ పెద్దరాణిని అడవిలో ఉన్న ఇంటికి పంపించి ఆ పిల్లలిద్దరిని తీసుకొని చిన్నరాణితోటి సంతోషంగా ఉన్నాడు. ఈ పిల్లలిద్దరిని రక్షించిన ఆ కొమ్మరావిడిని కూడా ఆవిడ మరణం వరకు ఈ రాజకుటుంబాలతోటే ఉండాలని రాజుగారు ఆజ్ఞాపిస్తారు. ఇక సంతోషంగా జీవనం సాగించారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.